ఇంకో సబ్జెక్ట్ మీరు అడగంది తెలంగాణకు సంబంధించింది, కానీ అది మాట్లాడాలి. ఎన్ని రోజులైంది? 8 మంది ప్రాణాలు పోతుంటే అయితే నా అంచనా ప్రకారం వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకురావడానికైనా, వారి కుటుంబాన్ని ఆదుకోవడానికైనా తెలంగాణ ముఖ్యమంత్రి మెగా కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది, ఆయనకి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడానికి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన 2 లక్షల కోట్లు మెగా కృష్ణారెడ్డిని జైల్లో పెడతానన్నాడు. 100,000 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని ఇంటికి రమ్మంటాడు. ఈ నెల మెగా కృష్ణారెడ్డిని కలుస్తాడు. కానీ ఆ మెగా కృష్ణారెడ్డి కలడానికి టైం ఉంది, కానీ అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో పాపం 8 మంది ప్రాణాలు పోతుంటే 5 నిమిషాలు వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి 7 రోజులు సమయం లేదు. మరి అది నేను మాట్లాడాలో వద్దా? అదే శ్రీశైలం టన్నల్, ఎస్ఎల్పిసి అంటే ఎవరికి అర్థం అవుద్ది? శ్రీశైలం టన్నల్ అంటే అర్థమయ్యే భాషలో, నేను అప్పుడు అమెరికన్ పీస్ మిషన్ అనేవాడిని, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆ పీస్ ఎట్లా, మిషన్ ఎట్లా అని. అరే బీఆర్ఎస్లో చేశారు అది. అసలు అది కట్టేసి కంప్లీట్ చేసి ఉంటే అసలు కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. కాళేశ్వరం విషయం కానీ, శ్రీశైలం విషయం కానీ. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 11 కిలోమీటర్లు అది కంప్లీట్ చేసి ఉంటే 10,000 కోట్లు కూడా అది 1,000-2,000 కోట్లే అట. అది కంప్లీట్ చేసి ఉంటే ఎంతమందికి చక్కగా నీరు వచ్చును. అది కాకుండా ఈ డీల్స్ కొరకు కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టారు కాళేశ్వరాన్ని. తద్వారా సంవత్సరానికి 15,000 కోట్లు వడ్డీ, అప్పు చేసింది 1,10,000 కోట్లు, వడ్డీతో ఇంకో దాదాపు ఇప్పుడు 2.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు భారం అయిపోయింది. మాట్లాడే నాదుడు లేడు. మాట్లాడితే వార్నింగ్లు ఇస్తారు. నేను ఎవడు వార్నింగ్లకు పట్టుకుని, నాకు వార్నింగ్లు ఇస్తేనే రెచ్చిపోతాను నేను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 58 సార్లు నన్ను ప్రతి అడుగున ఆపారు. గుర్తుందా మీకు? నందిగామలో 5 లక్షలు యూత్. ఇప్పుడు మరలా యూత్ అంతా మన వైపు ఉన్నారు. ఎందుకు? ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడైనా సర్పంచులకి ఏం చేయలేదు, అప్పులు తీర్చలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, రైతులకి న్యాయం చేయట్లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. ఏం చేయాలి? ఉద్యోగస్తులందరూ మీకు జీతాలు రావాలి అంటే, పెరగాలి అంటే కేఏ పాలు రప్పించాలి.